కేథలిక్ కాలేజ్ లో పనిచేసేటప్పుడు క్యాంటీన్ కి వెళ్ళాం టీ తాగుదామని. మేము మాట్లాడుకుంటూ ఉంటే ఆ క్యాంటీన్ నడిపే ఆవిడ ఓ ప్రశ్న అడిగింది మమ్మల్ని. అయ్యా, మొన్న ఈ మధ్య మా అపార్ట్మెంట్ లో మీ వాళ్ళ పెళ్లి ఒకటి జరిగింది. ఆ పెళ్లిలో అన్ని మా ఆచారాలే ఉన్నాయ్యా, పటం ఒక్కటే యేసుప్రభుది ఉందన్న. మీకు మాకు ఏంటి తేడా? ఏంటి తేడా? పాఠమే. సంఘాల్లో ఈ రోజు పరిస్థితి ఏమిటంటే, క్రీస్తు నెమ్మదిగా ఎగిరిపోయాడు, ఆచారాలు చేశారు. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఈ బాహ్య సంబంధమైన ఆచారాలు లోపలి మనిషిలో పరివర్తన తీసుకురావు. అందుకే ఏమన్నాడంటే, హృదయము శుభ్రం చేయాలి. ట్రెడిషనలిజం ఏం చెప్తుంది? ఆ బయట బాగుంటే చాలు. యేసుప్రభు ఎక్కడికి వస్తానన్నాడు? హృదయంలోకి వస్తానన్నాడు. లోకం అంతా వచ్చి హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంది. అందుకని ఆయన హృదయంలోకి వస్తానన్నాడు, ఆ హృదయాన్ని శుభ్రం చేయడం. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ ఆచారాలు పాటించకపోతే ఏదో అనర్థం వచ్చి పడుతుంది. ఈ క్రైస్తవం నుంచి మనం బయటకు రావాలి. క్రైస్తవుడు వాక్యానికి పెద్దపీట వేస్తాడు. వాక్యానికి ఎదురొచ్చే ఎంత పెద్ద ఆచారం అయినా ఎదురెళ్లి నిలబడతాడు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు కల్పించిన పద్ధతులు వెంట పోతే మీరు కొట్టుకుపోతారు.